హైడ్రా 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 తెలంగాణలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక పేరు చాలా జోరు మీద ఉంది. ఆ పేరు హైడ్రా. ఎస్, ఈ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని చెప్పేసి చెప్పుకుంటూనే హైడ్రాని తీసుకొచ్చింది. ఈ హైడ్రా వల్ల చాలామంది అంటే కొంతమంది రోడ్డున పడిపోతున్నారని చెప్పేసి కొంత మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి వాళ్ళు ఏడుస్తుంది కావచ్చు, లేకుంటే అక్కడ నిజంగా అన్యాయం జరిగిందా, లేకుంటే ప్రభుత్వం న్యాయం దిశగా అడుగులు వేస్తూ ఉందా, హైడ్రా లక్ష్యాలు ఏంటిది, ఈ హైడ్రా వరంగల్కి ఏమన్నా రాబోతుందా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇప్పుడు మనం వరంగల్లో ఉన్నాము. వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బెడద వీరన్న గారు మనతోనే ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలో అలాగే సీనియర్ మోస్ట్ లీడర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్తే సార్. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా హైడ్రా ఆపరేషన్ అర్ధరాత్రి 1 గంట వరకు, నైట్ 1 గంట వరకు ఈ హైడ్రా ఆపరేషన్ ఈ పనులు జరుగుతూ ఉందంటే ఏంటి, దీని వెనకాల ఏం మతలబు ఉంది? అంటే హైదరాబాద్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. అంత పెద్దగా విస్తరించిన నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలామంది, అంటే కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఆ డ్రైనేజీలు వచ్చి మొత్తం వాటర్ అలా ఇబ్బందులు పడి ఇళ్ళల్లో కూడా వాటర్ వచ్చే పరిస్థితులల్లో ఇవన్నీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు నాలాలల్లో లేకపోతే ఎఫ్టీఎల్ ఇట్లా కొన్ని ప్రాంతాలల్లో పర్మిషన్లు ఇచ్చడం వల్ల, కొన్ని జాగాలు కబ్జాలు చేసి వాటిల్లో విల్లాస్ కట్టడం వల్ల ఈ రకంగా ఏమవుతుందంటే ఈ చెరువులన్నీ మొత్తానికి అదైపోయి వర్షాలు పడ్డ పరిస్థితులలో చాలామంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత క్యాబినెట్ ఒక ఏదైతే హైడ్రా ఉన్నదో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద సామాన్య జనం ప్రతి ఒక్క ప్రాంతంలో మా ప్రాంతానికి హైడ్రా ఎప్పుడు తీసుకొస్తారు అనే దాని మీద జనంలో ఉన్నది. అది కూడా ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే అన్ని ప్రాంతాలలో చెరువులు కుంటలన్నీ మునిగి అక్కడి వాటిలల్లో ఇండ్లు కట్టుకొని ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడున్న వరంగల్ పరిస్థితి కూడా అంతే ఉన్నది. వర్షాలు వచ్చినాయంటే అన్ని ప్రాంతాలల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అండర్ రైల్వే గేట్ అంటే సగం మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. హైడ్రా అనేది వరంగల్ కూడా అవసరమే. ఓకే, ఇక్కడ ప్రజాపాలన అంటూనే చాలా దుర్మార్గపు పాలన నడుస్తుందని చెప్పేసి అక్కడ వ్యక్తులు చెప్తా ఉన్నారు. అంటే ఎవరైతే వాళ్ళ ల్యాండ్స్ కావచ్చు, ఎవరైతే వాళ్ళ ఇళ్లను సైతం కోల్పోతున్నటువంటి వ్యక్తులు, దీనిపైన మీ కామెంట్? ఇప్పుడు వాస్తవంగా వచ్చేసి ఏదన్నా ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని విమర్శలు అనేది వస్తూ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమని చెప్తా ఉన్నారంటే కొంతమందికి ఎవరికైతే అంటే ఇప్పుడు కొన్ని పర్మిషన్ల కారణంగా కానీ ఇప్పుడు కొన్ని 10 ఎకరాలు 20 ఎకరాలల్లో అది ఒక కుంటకు సంబంధించిన దాన్ని వాళ్ళ అధికార బలంతో దాంట్లో ఒక నిర్మాణాలు ఏర్పాటు చేసి సామాన్య జనాలకు వాళ్ళ ప్లాట్లు ఇచ్చి 10 సంవత్సరాలలో జరిగిన ఏదైతున్నాయో అంటే దీని మీద ఇప్పుడు చేయొద్దు అనే దాని మీద కూడా కొంతమంది అంటారు. కొంతమందికి జరిగిన నష్టాన్ని బట్టి వాళ్ళు జమ చేసుకొని డబ్బులు ఆ రకంగా కష్టపడి చేసుకున్న వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ దీన్ని ఇట్లనే ఆపివేస్తే ముందు తరాలకు అసలు కనీసం చెరువులు కుంటలు అనేది లేకుండా పోతాయి. కాబట్టి దీంట్లో ఇబ్బంది జరుగుతుంది. వాస్తవం వాళ్లకు మామూలు జనానికి కూడా రేవంత్ రెడ్డి గారు నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు. వాళ్ళకు భరోసా ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరేమో వరంగల్ జిల్లాలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు. అంతకుముందు మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిళ్ళు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు కాంగ్రెస్ పార్టీలోనే చాలా చురుగ్గా యాక్టివ్ లీడర్గా మీరు పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా గుర్తింపునిచ్చిందా ఇప్పటిదాకా? కాంగ్రెస్ పార్టీలో అంటే నాకు పార్టీ అనే దాని మీద అభిమానం ఉంటుంది. ఈ అభిమానంతో ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ విలీనమైనప్పటి నుంచి కూడా ఇప్పుడున్న అంటే మేము మొన్నటి వరకు కూడా అధికారంలో లేవు. అప్పటి వరకు కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను కొండ సురేఖ దంపతులతోనే కొండ మురళీధర్ వాళ్ళతో పనిచేస్తూ ఉన్నా. పనిచేసే క్రమంలో వచ్చేసి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పార్టీ పదవులు అనేది అనుభవిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ముందు నాకు ఒక గుర్తింపు ఉంటుందని నమ్మకం ఉంది. వరంగల్ మార్కెట్ చైర్పర్సన్గా మీరు ఎన్నిక అవ్వాలి అనే కోణంలో మీరు కొంత ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారంట. ఇందులో వాస్తవాలు ఉన్నాయా? వాస్తవంగా వచ్చేసి ఏంటంటే గ్రెయిన్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనే దాని మీద మా మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అన్న మురళన్న దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ బీసీ అనే దాని మీద ఉండే, గతంలో బీసీ ఉన్నది అనే దాని మీద అడిగిన. అట్లా అని చెప్పి నాకు ఏం పోస్ట్ ఇవ్వాలనే దాని మీద నేను కొండ దంపతులకు ఒక విధేయుడిగా పనిచేస్తూ ఉన్నా. ఖచ్చితంగా నాకు ఏం కావాలనే దాని మీద మా మేడం గారు సార్ చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీ టీపీసీసీ మీ చీఫ్ ఆధ్వర్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా పయనిస్తూ ఉంది?
మీ ఒపీనియన్ ఏంటిది? టీపీసీసీ చీఫ్గా మొట్టమొదటిగా మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి ప్రత్యేకంగా వరంగల్ జిల్లా నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొన్న భద్రకాళి టెంపుల్కి వచ్చినప్పుడు కూడా విజిట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే మహేష్ కుమార్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక 40 నుంచి 45 సంవత్సరాలు పార్టీలో ఉన్న పార్టీ పరిస్థితులను, పార్టీ కార్యకర్తలను అన్నీ కూడా మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టు ఉన్నది. ఏ జిల్లాలో ఎన్ని రోజుల కానీ ఎన్ని సంవత్సరాల కానుంచి పార్టీకి కష్టపడ్డారు అనే దాని మీద ఖచ్చితంగా అవగాహన ఉన్నది. కష్టపడ్డ ప్రతి వ్యక్తిని కూడా గుర్తించి న్యాయం చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా. ఇక వచ్చేసి ఏంటంటే ఇప్పుడు హైడ్రా అని ఏదైతే హైదరాబాద్లో కొనసాగుతూ ఉందో వరంగల్లో కూడా రావాలి. వరంగల్లో కూడా వచ్చి ఇక్కడ ఉన్న కుంటలు పోతే నాలాల మీద కట్టుకున్న ఇండ్లు కానీ అవన్నీ కూడా తొలగించి సామాన్య జనానికి ఇప్పుడు ఇబ్బంది జరుగుతుంది అనేది వాస్తవమే. కానీ ఒక ఒక కుంటను కబ్జా చేస్తే 10-20 ఎకరాలు కబ్జా చేసినోడు మంచుకుంటాడు. 200-300 గజాలు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతాడు. దాంట్లో రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళని చూసుకుంటా అన్నాడు. ఈ 10 ఎకరాల కుంటలు ఎవరైతే మాయం చేసిండో అట్లాంటి వాళ్ళకు మన వరంగల్ ప్రాంతంలో కూడా ఈ హైడ్రా అనేది వాడ్రా లెక్క వరంగల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సార్ యాక్చువల్లీ వన్ మోర్ క్వెషన్. కొండా సురేఖ గారి దృష్టికి మీరు ఈ మధ్య కాలంలో ఒకటి వినతి పత్రం కూడా తీసుకెళ్ళిలట. నిజమేనా? అవును. అంటే నేను పార్టీలో ఫస్ట్ కాడ నుంచి మేడం వాళ్ళతో కష్టపడతానా. అంటే నాకు అందరితో సంబంధాలు ఉన్నా కూడా ఒక కమిట్మెంట్గా ఒకరి దగ్గర పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా కాబట్టి నేను మురళన్న వాళ్ళ కుటుంబంతోనే నేను పనిచేస్తూ ఉన్నా. ఏదన్నా ఉంటే నాకు కావాల్సింది ఫస్ట్ వాళ్ళకు విన్నవించుకోవాలి కాబట్టి నేను మార్కెట్ కమిటీ కానీ లేకపోతే కూడా కమిటీలో కూడా చైర్మనే కానీ ఏదన్నా ఒకటి నాకు ఒక పోస్టు ఇవ్వాలనే దాని మీద మేడం గారికి చెప్పుకోవడం జరిగింది. ఓకే. అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కోర్టులో రిజల్ట్ అనేది వచ్చింది. అది మీరు కూడా చూసిళ్ళు. సార్ ఇప్పుడు తెలంగాణలో ఉప ఎలక్షన్స్ రాబోతున్నాయా? మీ మీ అనుభవ రీత్యా ఏం చెప్తారు? నా అనుభవ రీత్యా అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఒకవేళ హైకోర్టు లేకపోతే ఏదైనా కోర్టుల పరంగా కనుక వచ్చేది ఉంటే ఖచ్చితంగా పోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు. నేను ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా నేను పోవడానికి సిద్ధమే అన్నాడు. కానీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వీళ్ళు పార్టీ ఫిరాయింపుల మీద అనే దాని మీద టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్కున్న 20-25 మందిలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని కుట్ర పని చేసిన వాళ్ళు మళ్ళీ దీని మీద రేవంత్ రెడ్డిని కానీ వాళ్ళని విమర్శించాలంటే వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓకే. ఇంకేమైనా ఉందా లేకుంటే ముగించేసేనా? వరంగల్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వరంగల్ ప్రజలకు అంటే మా మంత్రి గారైన కొండ సురేఖ మేడం గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి ముందు ముందు కూడా మనకు ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి. మన ప్రాంత అభివృద్ధి కోసానికి ప్రతినిత్యం మన ఏరియాల అంటే మన వరంగల్ జిల్లా అనేది హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా అభివృద్ధి చేయడానికి మన రేవంత్ రెడ్డి గారితో ఈ మధ్యకాలంలో మేడం మాట్లాడినప్పుడు సమావేశాలలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మన వరంగల్ ప్రాంతాన్ని పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తుందని చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.